ఏంటి ఇలా చేస్తున్నాడు. ఇది లైట్. అది నేను చెప్పాను కదా రోడ్ బాగుంటుందని. ఇదే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జస్ట్ మొత్తం రోడ్ అంతా కూడా రోడ్డుకి మొత్తం కవర్ చేసి వస్తుంది లైట్. ఇంక మీకు ఏదో కొద్ది డాట్స్ కనబడతాయి కానీ మొత్తం లైట్ అంతా కూడా ఈ చెట్లే కవర్ చేసేస్తాయి. చాలా గుబురుగా ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటుంది. యూనో వర్షం వస్తే ఇట్ విల్ బి ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. ఐ లవ్ ఇట్. చిన్నప్పటి నుంచి ఎందుకు ఈ రోడ్ అంటే నాకు స్పెషల్ ఇది ఉంది నా హార్ట్లో. అక్క చూసుకొని నేను రాగానే వస్తాయి అంటే. సరే, బేసిక్గా ఏమవుతుందంటే లైట్ అనేది హార్ష్గా కాకుండా ఇలాగా డిస్ట్రిబ్యూట్ అయితే, ఈ క్లౌడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన క్లౌడ్స్ లేనప్పుడు లైట్ మనకి హార్ష్గా కనబడుతుంది. అదే క్లౌడ్స్ అంటే ఏం చేస్తుంది, దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా లైట్ అంతా కూడా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ చెట్ల వల్ల నాకు అనిపించింది ఏంటంటే ఆ చెట్ల వల్ల లైట్ బాగా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి ఆ ఫీల్, ఆ లుక్ వస్తుంది అన్నది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎనీవే, నేను ఎక్కువ మాట్లాడి మీకు బోర్ కొట్టించాను కానీ ఎంజాయ్ చేయండి. హ్యూజ్ డ్రెస్ మనం వెళ్ళట్లేదు. మనం ఒకసారి క్రాస్ చేద్దామంటే ఈ రోడ్లు అంతా ఇంకా బ్రాడ్గా అయిపోయింది. ఒకసారి గ్యాప్ ఇస్తే మనం దాటేసి వెళ్ళిపోతాం. బట్ ఏం దాటి మళ్ళీ ఇంకొక వస్తున్నారు. అదే బైక్ రైడింగ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్. ఐ మీన్, అండ్ యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ యాజ్ వెల్. ఎవరిని ఇంప్రెస్ చేద్దామని కాదు, ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయండి. కొంతమంది ఉంటారు బీభత్సమైన స్పీడ్. ఐ మీన్, మీకు ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉంది అనుకుంటే స్పీడింగ్ చేయడమే తప్పలేదు. బట్ ఫన్ కోసం స్పీడింగ్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ఇన్ ద రోడ్. ఈ రోడ్డు మీద కాదు మీరు చేయాల్సింది. మేబీ ఖాళీగా ఉన్న రోడ్లు లేకపోతే హైవేస్లో. బట్ యూనో ఈ సర్వీస్ రోడ్లో కాదు మన టాలెంట్ చూపించడం అనేది. ఫన్ కోసం చేయాలనుకున్నది.
మెయిన్ ఏంటి మనకి ఇలాంటి రోడ్ల మీద ఏంటంటే మనం సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్తున్నావా, సేఫ్గా వెళ్తున్నావా,